నాట్ జస్ట్ నంబర్స్‌లో కూడా అది పెద్ద పెద్ద హిట్టే. కానీ అందరూ మనసులో ఒక మన క్యారెక్టర్స్ ఈ ఫిల్మ్ చాలా బాగా అది ఇంపాక్ట్ అయింది అందరికి. ఐ హావ్ నో డౌట్ దట్ తెలుగులో కూడా అలాగే ఉంటుందని ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో ఐ హావ్ నో డౌట్. ఎందుకంటే ఈ కథ, ఈ స్టోరీ చాలా యూనివర్సల్‌గా ఉన్న స్టోరీ. అందరికీ అది రిలేటబుల్‌గా ఉన్న ఒక స్టోరీ. సో నందు చెప్పినట్టు మీరు చూస్తే మన మన ఫ్యామిలీది ఒక గొడవ చూసినట్టు మీకు అనిపిస్తది. సో ఐల్ ఆల్సో టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఎవ్రీబడి. మన తమిళ్ వర్జన్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ వీ ఎక్స్పెక్ట్ రౌండ్ 2 విత్ తెలుగు. ఎస్, పక్కా మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు తెలుగు వర్షన్ కోసం. ఆగస్ట్ 1 కోసం వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. అండ్ మా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక క్వశ్చన్ ఉంది, డైరెక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు వస్తున్నారు అని చెప్పి, ఎప్పుడు తీయబోతున్నారు అని చెప్పి వెతుకుతున్నా. ఒక మంచి ఫిలిం రావాలని చాలా వెతుకుతున్నా. యాక్చువల్గా నాకు కూడా అనిపిస్తుంది చాలా రోజులైంది తెలుగు సినిమా చేయలేదు నేను అని. నేను జనరల్గా చేసేదే కొంచెం తక్కువ. లాస్ట్ ఇయర్ 2 సినిమాలే చేశాను నేను. సో అది కూడా ఐ మీన్ చూజీగా నేను చేస్తున్నా. కానీ తెలుగులో ఒకటి మంచిది ఏదైనా చేయాలని చూస్తున్నాం. అంజనీ గారు చూడండి, ఆవిడ వెతుకుతున్నారంట. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ అవర్ డైరెక్టర్ పాండిరాజ్ గారు. అందరికీ நமஸ்காரம். நான் தமிழ்ல பேசுவேன், எங்க ஹீரோயின் வந்து தெலுங்குல பேசுவாங்க. டிரான்ஸ்லேட் அது புரியும். இதுக்கு முன்னால வந்து கார்த்தி சார் நடிச்ச சின்ன பாபு டைரக்டர் நான் தான். அது இங்க வந்து ரொம்ப நல்லா போச்சு. కార్తిక్ సార్ యాక్ట్ చేసిన చిన్న బాబు సినిమా ఇక్కడ చాలా హిట్ అయింది. అది ఆయనే డైరెక్ట్ చేశారు. ஆமா, நான் தான் டைரக்டர். ఆయనే డైరెక్టర్. அதே மாதிரி சார் மேடம் வந்து நல்ல ட்ரெய்லர் பார்க்கும்போதே உங்களுக்கு புரிஞ்சிருக்கும். இது வந்து ஒரு ரக்கடு லவ் ஸ்டோரி. ஒரு ஹஸ்பண்ட் ஒய்ஃப்குள்ள நடக்கிற ஒரு கலவரமான, ஒரு சந்தோஷமான, ஒரு பயங்கரமான ஒரு சண்டே தான் நாங்கள் வந்து இதில் சொல்லியிருக்கிறோம். షార్ట్ స్వీట్ சொல்லுங்க. సార్ మేడం అనేది ఒక చాలా రగ్గడ్ లవ్ స్టోరీ. అది ఒక హస్బెండ్ వైఫ్ మధ్య జరుగుతున్న ఒక గొడవ గురించి, కానీ సంతోషంగా ఉంటుంది.